వెల్కమ్ టు టెక్ తెలుగు. కోడింగ్ నేర్చుకుందాం ఈజీగా, చాలా ఈజీగా. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్. సో కొంతమంది కామెంట్స్ చూశానండి. సో కొంతమంది కెరీర్ ఎలా మలుచుకోవాలి, సో దాని గురించి అడుగుతున్నారు. సో దానికోసం ఈ వీడియో చేయటం జరిగిందండి. సో అంటే అందరూ కూడా ఎటు వెళ్ళాలి, ఎటు సైడ్ వెళ్ళాలి, సాఫ్ట్వేర్ పరంగా కెరీర్ తీసుకోవాలంటే మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, దానికి అసలు ఎడ్యుకేషన్ ఏమైనా ఎంత అవసరం ఉంటుంది, ఎటువంటి కంపెనీస్కి ఎటువంటి ఎడ్యుకేషన్ కావాలి, సో నాకు శాలరీ ఎక్కువ కావాలంటే ఎటువంటి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎటువంటి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి, ప్లస్ ఎలా స్టార్ట్ చేయాలి కెరీర్ని కూడా, సో ఇటువంటివన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్. సో అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఫస్ట్ మీకు ఈ సాఫ్ట్వేర్ కెరీర్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ యూ మస్ట్ హ్యావ్ ఇంట్రెస్ట్. దీని మీద ఒక ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ అని కాదు కానీ ఒక ఇంట్రెస్ట్. యూ కెన్ ఏదో కొత్తగా నేర్చుకుందాం అన్న ఫీలింగ్ ఉండాలి మీకు. ఫస్ట్ థింగ్ అంటే బిఫోర్ స్టార్టింగ్ దిస్ స్లైడ్ ఐఎమ్ టెల్లింగ్ టు యూ. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం అసలు దీంట్లో ఈ వీడియోలో మీకు అసలు ఏం చెప్తాను అనే దాని గురించి కూడా మీరు తెలుసుకుందాం. ఫస్ట్ మన ఎజెండా ఏంటి ఇక్కడ చూడండి. సో ఈ వీడియోలో మీరు మెయిన్గా తెలుసుకునేది అసలు ఎడ్యుకేషన్ పరంగా ఈ సాఫ్ట్వేర్కి ఎలాంటి ఎంత ఎడ్యుకేషన్ ఉండాలి, ఏ ఎడ్యుకేషన్ ఉంటే ఎటువంటి కంపెనీస్కి వెళ్ళచ్చు, రెండోది లాంగ్వేజెస్ నీడెడ్ ఫర్ ద సాఫ్ట్వేర్ కెరీర్. సాఫ్ట్వేర్ కెరీర్లోకి వెళ్ళాలంటే మీకు ఎటువంటి లాంగ్వేజెస్ మీకు పట్టు ఉండాలి. నెక్స్ట్ ఎలా మీరు కోడింగ్ని స్టార్ట్ చేయాలి. బిగినర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇంకా కొంతమంది ఎక్స్పీరియన్స్ వచ్చే లాంగ్వేజ్ తోటి ఫిక్స్ అయిపోతారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్ ఆర్ బిగినర్స్ ఎవరైనా కూడా మీరు ఒక కోడ్ నేర్చుకున్నారంటే నెక్స్ట్ లెవెల్ నేర్చుకుంటూ ఉండాలి. కొద్దిగా నెలలు అవసరం లేదు. కొంచెం కొత్త ఒక లాంగ్వేజ్ మీరు పట్టు సాధించారనుకోండి, నెక్స్ట్ ఇంకో లాంగ్వేజ్ దానికి సపోర్ట్, దానికి లింక్డ్ ఉన్నటువంటి ఇంకో లాంగ్వేజ్ ఉంటుంది. సో ఆ లాంగ్వేజ్ని కూడా మీరు స్లోగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. దానికి ఒక 1 year డ్యూరేషన్ పెట్టుకొని నేర్చుకోండి, తొందర ఏం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వెన్ యూ స్టాప్ లెర్నింగ్ యువర్ గ్రోత్ విల్ బి స్టాప్డ్. గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఎలా ఈ ఛానల్ మీకు సపోర్ట్ చేస్తుంది అనే దాని గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సరే, ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ గురించి చూద్దాం. ఎంత ఎడ్యుకేషన్ ఉండాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే, మీరు ఒక కెరీర్ అనే ఒక ప్లాట్ఫామ్ ఎంచుకున్నట్లయితే మీకు 2 రకాల కెరీర్, మనం ఫైనల్గా దేనికోసం 2 రకాలుగా ఆలోచిస్తారు. అమౌంట్, ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే మీకు అమౌంట్ వస్తేనే కదా ఫ్రీడమ్ ఆటోమేటిక్గా మీకు జనరేట్ అవుతుంది. రైట్. సో ఇక్కడ మీరు కెరీర్ పరంగా కూడా 2 రకాలుగా ఎంచుకోవచ్చు. ఒకటి ఫ్రీలాన్సింగ్, ఇంకోటి కంపెనీస్. ఫ్రీలాన్సింగ్ అంటే మీ సొంతంగా మీరే సాఫ్ట్వేర్ చేసుకొని మీరే అమ్ముకోవటం అనమాట. సో దట్ ఈస్ అ టిడియస్ టాస్క్. సో ఎవరికైనా ఫ్రీలాన్సింగ్ గురించి మీరు చేసుకుందాము అనుకుంటే, ఎన్ని వేస్ ఉన్నాయి అనుకునే వాళ్ళు కింద కామెంట్స్ చేస్తే దాని మీద ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఎట్లా చేసుకోవాలనే దాని మీ వీడియో కూడా మీకు చేయడం జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు వచ్చేసరికల్లా మనం మెయిన్ జాబ్ ఓరియంటెడ్ థింగ్ మనం ఫోకస్ చేద్దాం దీంట్లో. సో ఇప్పుడు కంపెనీస్ వచ్చాక మొత్తం 3 రకాల కంపెనీస్ ఉంటాయి మీకు: స్మాల్, మీడియం అండ్ లార్జ్. ఓకే. సో స్మాల్, మీడియం, లార్జ్. స్మాల్ వచ్చి చిన్న కంపెనీస్, అంటే ఒక 2-3 ఎంప్లాయీస్, ఒక 4-5 ఎంప్లాయీస్, అంతే, అంతకంటే ఎక్కువ ఉండరు అనమాట. సో శాలరీ కూడా తక్కువ ఉంటుంది. కానీ కొన్ని కంపెనీస్ మీకు శాలరీ కూడా ఎక్కువ ఇస్తాయి. ఓకే. చిన్న కంపెనీస్ అంటే అట్లని కాదు. ఎందుకంటే కొన్ని కంపెనీస్కి ఎలా ఉంటుందంటే ఫండింగ్, బయట నుంచి ఫండింగ్ ఉంటుంది, యూఎస్ ఫండింగ్స్ అట్లాంటివి ఉంటుంది అనమాట చిన్న కంపెనీస్కైనా కూడా. రైట్. కానీ వాళ్ళు మినిమం ఎడ్యుకేషన్ చూస్తారు. జస్ట్ వాట్ ఈస్ కాల్డ్ ఇంటర్, డిగ్రీ డిస్కంటిన్యూ అయినా పర్లేదు, అలాంటి వాళ్ళనైనా చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తక్కువ శాలరీలో కావాలి కదా, అందువల్ల. సో ఇంకోటి, వీళ్ళు ప్యూర్గా మీకు స్కిల్స్, ఎటువంటి స్కిల్స్ ఉన్నాయో చూసుకుంటారు. బేసిక్ స్కిల్స్ ఉన్నాయా లేవా చూస్తారు. వీళ్ళు పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా అడగరు, మీకు కొంత నాలెడ్జ్ ఉన్నా చాలు. వాళ్ళు మిగతాది కొంత వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకుంటూ నేర్పించుకుంటారనమాట. సో గమనించండి, స్టార్టింగ్ లో శాలరీనే ఇస్తారు. కొంతమంది ఏంటంటే ఇంటర్నెట్ కొంత శాలరీ కూడా ఇవ్వరు కొంతమంది. సో అటువంటి కంపెనీస్ అన్ని స్మాల్ కంపెనీస్కి వస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనించండి, సో ఇనీషియల్గా ఈ స్మాల్ కంపెనీస్లో మీకు శాలరీ లో వస్తుంది. కానీ ఎప్పుడైనా మీరు ఇటువంటి కంపెనీస్లో జాయిన్ అయితే మీకు ప్లస్ పాయింట్, దీంట్లో ఎక్కువ మ్యాక్స్ 6 months to 1 year తర్వాత ఉండకూడదు. ఓకే. దీంట్లో ఉంటే మీకు వచ్చే ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఇక్కడ మీరు మ్యాక్సిమం అన్ని రెస్పాన్సిబిలిటీ మీరే చేయాల్సి ఉంటుంది. సో చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు చాలా విషయాలు మీకు ఇక్కడ చిన్న కంపెనీస్లో తెలుస్తాయి. ఓకే. సో ఒక క్లయింట్తో మాట్లాడటం ఎట్లా, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, కమ్యూనికేషన్ ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇటువంటి
ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా మీకు జాయిన్ అయితే మీకు అవన్నీ మీకు ఆటోమేటిక్గా వస్తాయి, ఎందుకంటే కంపల్సరీ మీరు చేయాల్సి ఉంటుంది, ఇంకో ఆప్షన్ ఉండదన్నమాట. సో దానికోసం ఇక సెకండ్ మీడియం లెవెల్ కంపెనీస్ ఉంటాయి. ఇవేంటంటే మినిమం ఒక 25 to 30 మెంబర్స్, 50 మెంబర్స్ అట్లా ఉంటారు. ఇక్కడ మీరు గమనించాల్సింది అంటే మినిమం ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ అయితే వాళ్ళ మీద ఫోకస్ చేస్తారు. ఓకే, మినిమం ఫోకస్ చేస్తారనమాట గ్రాడ్యుయేషన్ అట్లాంటివి. సో మినిమం గ్రాడ్యుయేషన్ ఉంటే కొంచెం వాళ్ళకి మంచిది. కొంతమంది గ్రాడ్యుయేషన్ డిస్కంటిన్యూ అయినా ఓపెన్ బిఏ రాసినా కూడా వీళ్ళు ఫోకస్ చేస్తారు, వీళ్ళు తీసుకుంటారు, దాని గురించి పెద్ద ఫోకస్ కూడా చేయరు వీళ్ళు. ఓకే, కానీ స్మాల్ కంపెనీస్ ఆ ఎడ్యుకేషన్ కూడా బేసిక్ మీకు స్కిల్స్ ఉంటే చాలు, స్కిల్ సెట్స్ బేసిక్ నా డిగ్రీ డిస్కంటిన్యూ అయినా పర్లేదు. సో అలా అదేవిధంగా మీడియం కంపెనీస్ అట్లా అని కాదు, ఏదన్నా ఒక డిగ్రీ బేసిక్ లెవెల్ ఉంటే చాలు, హై అండ్ ఏం వాళ్ళు ఫోకస్ చేయరు. వీళ్ళు మిడిల్ లెవెల్ అంటే లోవర్ శాలరీ వాళ్ళకంటే కొంచెం మంచిగానే ఇస్తారు, కానీ వీళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీసుకుంటారు, అంతేగాని ఎట్లా పడితే అట్లా తీసుకోరు. ఓకే, ప్లస్ ఇక్కడ ఇంకోటి ఎట్లా తీసుకుంటారంటే మీకు లెర్నింగ్ క్యాపబిలిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. ఏదో వచ్చాము కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది అట్లా కాదు, మీకు మళ్ళీ వేరే ఇక్కడ మీడియం కంపెనీస్ అంటే కూడా స్మాల్ కంపెనీస్ దగ్గరలో ఉంటాయి. సో వీళ్ళు కొత్త న్యూ టెక్నాలజీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు, కాబట్టి మీరు ఈజీగా లెర్నింగ్ క్యాపబిలిటీస్ కూడా మీకు దగ్గర ఎక్కువ ఉండాలి ఇటువంటి కంపెనీస్లో జాయిన్ కావాలి అని అంటే. ఓకే, శాలరీ కొంచెం మంచిగా అంటే లో శాలరీ వీళ్ళకంటే స్మాల్ కంపెనీస్ కంటే వీళ్ళు మంచిగా ప్రాపర్గా ఇస్తారు వెన్ కంపేర్ టు స్మాల్ కంపెనీస్. ఓకే, సో ఇఫ్ యూ గో టు ద లార్జ్ కంపెనీస్ అంటే పెద్ద కంపెనీస్, ఇన్ఫోసిస్, గూగుల్, ఇంకా చాలా ఉన్నాయి మనకి పేరు పైన ఓన్లీ గూగుల్, ఇన్ఫోసిస్, ఎక్స్చేంజ్ అట్లాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి, మనకు తెలియదు అంతే, అవి బ్రాండింగ్ అంతా బయటకు రావట్లేదు అంతే. సో వీళ్ళు శాలరీ బాగా ఇస్తారు, టైంకి ఇస్తారు, మీకు ఇవే కాదు పిఎఫ్లని చాలా మంచి ఫెసిలిటీస్ ఇస్తారు మీరు ఆ కంపెనీలో జాయిన్ అయితే. కానీ గుర్తుపెట్టుకోండి, మంచి కంపెనీలు మంచి శాలరీ ఇస్తాయి, ఎవరికి ఇస్తాయి? మంచి స్కిల్స్ ఉన్నటువంటి, మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఎంచుకుంటాయి. ఓకే, సో ఇక్కడ మెయిన్ వచ్చేది మీరు గమనించాల్సింది ఏంటంటే బేసిక్ మీకు గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఎనీ గ్రాడ్యుయేషన్, ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి. అయితే మీకు గ్రాడ్యుయేషన్ కొంతమంది పీజీ చేస్తారు, కొంతమంది పీజీ చేసినా కూడా గుర్తుపెట్టుకోండి, మీరు పీజీ చేసినా కూడా రాని అమౌంట్ ఓన్లీ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి వస్తుంది. అంటే ఇక్కడ మీరు గమనించండి, జస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఒక మెట్టు, ఒక స్టెప్ మాత్రమే మీరు ఒక ప్రొఫెషనల్ ఒక లార్జ్ కంపెనీస్కి వెళ్ళడానికి. ఓకే, సో అక్కడ వాళ్ళు ఎక్కువ ఐడెంటిఫై చేసేది ఏంటంటే మీ స్కిల్స్, హౌ మచ్ టాలెంటెడ్ యు ఆర్ ఇన్ యువర్ స్కిల్స్. అండ్ ఇక్కడ మీకు లార్జ్ కంపెనీస్కి ఎలా చూస్తాయంటే మీ ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మొత్తం మ్యాక్సిమం చూస్తాయి, ఎందుకంటే అక్కడికి వచ్చినాక నేర్చుకోవడం ఉండదు, జస్ట్ అప్లై చేయటాలే. అంతేగాని నేను కూర్చొని ఇప్పుడు మిడిల్ లెవెల్ కంపెనీస్, మీడియం లెవెల్ కంపెనీస్, నెక్స్ట్ స్మాల్ లెవెల్ కంపెనీస్ లాగా నేను నేర్చుకుంటాను చేస్తానంటే కుదరదు అసలు. అటువంటి వాళ్ళని వాళ్ళు తొందరగా తీసుకోరు కూడా. అంటే వీళ్ళ దగ్గర డైరెక్ట్గా రెడీమేడ్ ఎక్స్పీరియన్స్ పీపులే ఉంటారు, డైరెక్ట్ ప్రాజెక్ట్ ఇస్తారు అయిపోవాలి. సో వాళ్ళ ఫోకస్ అంతా స్పీడ్ ఇవన్నీ ఉంటాయి, కాబట్టి వాళ్ళు శాలరీ కూడా అంత రేంజ్లో ఇస్తారనమాట. ఇది మెయిన్ ఈ కంపెనీస్కి ఉన్నటువంటి మెయిన్ 3 కంపెనీస్కి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్. సో ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి, మీరు స్టార్టింగ్ అంటే మీకు ఎక్కడ జాబ్ దొరకదంటే మీరు స్టార్టింగ్ మీరు స్మాల్ కంపెనీస్లోనే జాయిన్ కండి. ఓకే, స్టార్టింగ్ అది కూడా 6 months to 8 months, మ్యాక్స్ 1 year అంతకంటే వద్దు. దాని తర్వాత ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ అంతా గెయిన్ చేసిన తర్వాతకి ఓకే పర్వాలేదు అన్ని రకాల స్కిల్స్ వచ్చాక, దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఏ ఆపర్చునిటీ టు గో టు ద బిగ్ కంపెనీ, గో ఫర్ ద బిగ్ కంపెనీ. బట్ స్మాల్ కంపెనీస్లో ఎక్స్పీరియన్స్ అంతా కూడా గెయిన్ చేయండి. జస్ట్ వెళ్ళాము ఏదో వర్క్ చేసాము, వాళ్ళు శాలరీ ఇచ్చారు, ఎంతో కొంత తక్కువ శాలరీ ఇచ్చాము కుదరదు, యూ షుడ్ గెయిన్ మోర్ శాలరీ. రైట్, నెక్స్ట్ వచ్చేసరికల్లా సో ఇటువంటి అనమాట మెయిన్ కంపెనీస్ గురించి మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ చూద్దాం, నెక్స్ట్ మన ఎజెండాలో ఉన్నటువంటి నెక్స్ట్ విషయం చూద్దాం. లాంగ్వేజ్ మరి బాగానే ఉంది, మరి సాఫ్ట్వేర్ కెరీర్లోకి వెళ్ళాలంటే ఎటువంటి లాంగ్వేజెస్ కావాలి? ఇక్కడ చూడండి, క్లయింట్ సైడ్ లాంగ్వేజ్ అని కొన్ని ఉంటాయి, దాంట్లో లాంగ్వేజ్ అని వీటిని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని అంటారు, నేను లాంగ్వేజ్ అని పెట్టాను. దీంట్లో HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇట్లాంటి 3 ఉంటాయి. ఓకే, ఇంకోటి క్లయింట్ సైడ్ ఫ్రేమ్వర్క్స్ అని కూడా ఉంటాయి, యాంగులర్, రియాక్ట్ జేఎస్, వ్యూజేస్ కొంచెం తక్కువ ఉంది ఇంపార్టెన్స్. ఓకే, కానీ బాగానే వాడుతున్నారు కాబట్టి ఇక్కడ మీకు ఈ స్లైడ్లో మెన్షన్ చేశాను. ఇంకోటి సర్వర్ సైడ్ లాంగ్వేజెస్ అంటే PHP, Node.js, జావా, .NET, పైథాన్, గోలాంగ్, ఇవే కాదు కొన్ని అదర్ కూడా ఉన్నాయి. ఇక్కడ మేజర్ ప్రామినెంట్గా ఉన్నాయి, మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్, ఇక డేటాబేసెస్ లాంగ్వేజ్ వచ్చి ఇక్కడ MySQL, MongoDB అండ్ Oracle DB. ఓకే, అయితే ఇక్కడ మీకు గమనిస్తే నేను ఇక్కడ మొబైల్ యాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది. ఇప్పుడు దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, సో మీరు
మేజర్ అంటే పెద్ద కంపెనీస్కి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, యూ మస్ట్ ఫోకస్ ఆన్ ఒకటి నోట్ జేఎస్ కానీ జావా కానీ .NET మీద కానీ ఫోకస్ చేసుకోండి ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు ద బిగ్ కంపెనీస్. ఓకే, అయితే చాలా బిగ్ కంపెనీస్ అయితే గుర్తుపెట్టుకోండి, బిగ్ కంపెనీస్ మాత్రం ఫోకస్ చేయాలంటే సార్ నాకు మిడిల్ అంటే నాకు జాబ్ కావాలి, నాకు ఏ కంపెనీలో ఉండాలంటే ఈ 3 ఉంటేనే పెద్ద బిగ్ కంపెనీస్ కానీ కాదు, వేరే ఉన్నా కూడా మీకు బిగ్ కంపెనీ కాదు, మేజర్ ప్రామినెంట్ అనమాట, ఇవి ఎంటర్ప్రైజ్ లెవెల్ అనమాట. ఓకే, దాంట్లో నోట్ జేఎస్ జావా .NET గుర్తుపెట్టుకోండి. కొంతమంది పైథాన్ అంటారు కానీ పైథాన్ ఇంకా అలా కాదు, దానికి కొంచెం డేటా అనలిటిక్స్ పరంగా చూస్తారు కానీ ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పరంగా తక్కువ వాడతారు, అని డేటా అనాలిసిస్ పరంగా ఎక్కువ వాడతారు, టెస్టింగ్ పరంగా ఎక్కువ వాడతారు, రైట్. సో మీరు పిహెచ్పి కానీ నోట్ జేఎస్ కానీ జావా కానీ .NET, సో పైథాన్, గోలాంగ్ మీరు ఏ నేర్చుకున్నా గుర్తుపెట్టుకోండి, ఇవి మనం సర్వర్ సైడ్ లాంగ్వేజ్ని 2 రకాలుగా వాడతాం. ఒకటి వెబ్ అప్లికేషన్స్ చేయడానికి లేదా వెబ్సైట్స్ చేయడానికి, రెండోది వచ్చేసరికల్లా ఏపీఎస్ అంటే మొబైల్ యాప్స్ కోసం కూడా ఏ లాంగ్వేజ్ని వాడతారు. అయితే మొబైల్ యాప్స్ కోసం వాడినప్పుడు మీకు ఫ్రంట్ ఎండ్కి అవసరం లేదనమాట, అంటే ఫ్రంట్ ఎండ్కి సంబంధించిన ఏం బిల్డ్ చేయాల్సిన డైరెక్ట్గా ఏపీ ఇస్తారు. కానీ మీరు వెబ్ అప్లికేషన్ అంటే ఫ్రంట్ ఎండ్లో మనకు ఇప్పుడు జీమెయిల్ లాగా ఒక లాగిన్ ఇటువంటి అన్నింటిని కూడా మీరు పిహెచ్పిలో కానీ నోట్ జేఎస్లో కానీ జావా .NET పైథాన్ గోలాంగ్లో మీరు బిల్డ్ చేయాలనుకోండి, కంపల్సరీ మీకు క్లయింట్ సైడ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. సో దాంట్లో ఏంటి HTML, CSS, జావాస్క్రిప్ట్. ఓకే, అయితే ఇప్పుడున్న డెవలప్మెంట్ చూసినట్లయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, అంతకుముందు ఫ్రంట్ ఎండ్ ఏదైతే HTML, CSS, జావాస్క్రిప్ట్ మీరు ఈ లాంగ్వేజ్ని మిక్స్ చేసేవాళ్ళు, ఇది జావాతోటి కానీ .NETతో మిక్స్ చేసి వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసేవారు. కానీ వాటిని ఏమంటారంటే మోనోలిత్ అప్లికేషన్స్ అంటారు, అన్ని కలిపి ఒక దగ్గరే ఉంటాయి. కానీ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్లో ఏం జరిగిందంటే ఫ్రంట్ ఎండ్ను బ్యాక్ ఎండ్ ఏదైతే ఈ జావా పిహెచ్పి లాంగ్వేజ్ సపరేట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఫ్రంట్ ఎండ్కి వీటి లాంగ్వేజ్ ఓన్లీ ఏపీఎస్ఏ చేస్తారు, కానీ ఫ్రంట్ ఎండ్కి అప్లికేషన్ అయితే ఉంటుంది, దాన్ని బిల్డ్ చేసే వాటిని HTML, CSS, జావాస్క్రిప్ట్ కాకుండా ఆ క్లయింట్స్ వాటిని ఉపయోగించుకొని తయారు చేయడానికి ఫ్రేమ్వర్క్స్ వాడుతున్నారు. సో దాంట్లో ఏంటంటే యాంగులార్, రియాక్ట్ జేఎస్, Vue.js అంటే సింపుల్గా HTML, CSS, జావాస్క్రిప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్పిని కూడా అన్ని కలిపి ఒక దగ్గర ఒక వెబ్ అప్లికేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పిహెచ్పి సపరేట్ అయిపోయి ఇవి కూడా సపరేట్ అయిపోయినాయి అనమాట, HTML, CSS, జావాస్క్రిప్ట్. అయితే ఇక్కడ మీకు ఒకసారి గమనించండి, సో ఈ HTML, CSS కనిపిస్తున్నాయి కదా, సో ఇవి స్క్రాచ్ నుంచి మనం చేయాలంటే చాలా టైం పడుతుంది. సో వీటిని వాడుకొనే తయారు చేయబడింది ఏంటంటే క్లయింట్ సైడ్ ఫ్రేమ్వర్క్స్. సో దాంట్లో మీకు బాగా ఉపయోగపడే యాంగులార్, రియాక్ట్ అండ్ Vue.js. సో ఒకవేళ మీరు గనక యాంగులార్లో కానీ రియాక్ట్ జేఎస్లో కానీ Vue.jsలో కానీ మీరు ఎక్స్పర్ట్ స్కిల్స్ కొట్టారు అంటే మాత్రం మీరు బిగ్ కంపెనీస్కి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, మిడిల్ లెవెల్ బిగ్ కంపెనీస్కి, స్మాల్ లెవెల్ కంపెనీస్కి అన్నిటికీ వెళ్ళిపోవచ్చు. అంటే వితౌట్ అంటే మీకు ఈ సర్వర్ సైడ్కి సంబంధం లేకుండానే వెళ్ళిపోవచ్చు, ఓన్లీ మీరు ఈ మూడింటి మీద ఫోకస్ చేసుకుంటే. ఈ మూడింటి మీద ఫోకస్ చేయాలా కాదు, ఫస్ట్ యాంగులార్ మీద ఫోకస్ చేసుకోండి. యాంగులార్ మీద వస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, దెన్ రియాక్ట్, దెన్ వ్యూ, ఇలా మీరు ఎందుకు సరే 3 నేర్చుకోవాలి, ఒకటే నేర్చుకోవచ్చు కదా అని అంటారు కొంతమంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మార్కెట్ డిమాండ్ ఉన్నప్పుడు నేను యాంగులార్ మార్కెట్ రేపు యాంగులార్ నుంచి రియాక్ట్ మారచ్చు, అప్పుడు మీరు ఏం జరుగుతుంది, అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు రియాక్ట్ నేర్చుకుంటూ కూర్చుంటారా? కాదు, రియాక్ట్ తెలుసుకోండి, మీరు యాంగులార్లో వర్క్ చేయండి, రియాక్ట్ తెలుసుకోండి, రేపు స్విచ్ అయ్యేటప్పుడు కూడా మీకు ఈజీ. వేరే కంపెనీ రియాక్ట్ రేపు మీకు అంతకంటే ఎక్కువ ఆఫర్ చేస్తుంది అనుకోండి, రియాక్ట్ చేసి మీరు మూవ్ అవుతారు, ఈజీగా మూవ్ అవుతారు. నేను యాంగులారే చేస్తాను ఇప్పుడు యాంగులార్ వెళ్ళిపోతే అప్పుడు ఏం చేస్తారు చెప్పలేము, రేపు ఏ టెక్నాలజీ ఉంటుందో కూడా చెప్పలేము. కాబట్టి అంత ఈజీగా పోయేది కాదు యాంగులార్. బికాస్ యాంగులార్ ఎందుకు పోయేది కాదంటే ఇది గూగుల్ తోటి లింక్ అయింది, కాబట్టి గూగుల్ ఈజ్ అ హ్యూజ్ బిగ్ కంపెనీ, ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే గూగులే వాడుతున్నాం. సో అంత ఈజీగా వ్యానిష్ అయ్యే కోడ్ కాదు. ప్లస్ ప్రస్తుతం నేను చేసే కంపెనీ కూడా యాంగులార్ ఫుల్ మీద వర్క్ అవుతుంది. మొత్తం దాదాపు ఇప్పటికీ ఆ ఒక కంపెనీలో దాదాపు ఒక 20-30 అప్లికేషన్స్ యాంగులార్లో బిల్డ్ చేశాం. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ వాళ్ళు ఇప్పుడు అంత పెద్ద బిగ్ కంపెనీస్ కూడా యాంగులార్ పడతారు, బేస్డ్ అప్ అంతా గూగుల్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది కాబట్టి. రియాక్ట్ చేసి వచ్చి కాదు ఫేస్బుక్. Vue.js ఎందుకు ఇంత లెస్ ఉంది అంటే ఇది ఒక బిగ్ కంపెనీ ఆర్గనైజేషన్లో లేదు, అండర్లో లేదు, ఒక నార్మల్ ఎక్స్పీరియన్స్ గూగుల్ ఎక్స్ ఎంప్లాయ్
తయారు చేశారు. కానీ ఇది కూడా గ్రో అవుతుంది, కానీ అంత ఇదిగా కాదు, ఆ రెండింటికి అంత ఇది కాదు. ఓకే, సో మీరు ఒకవేళ బిగ్ కంపెనీస్కి వెళ్ళాలంటే క్లయింట్ సైడ్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకున్నా కూడా మీకు బిగ్ కంపెనీస్కి వెళ్ళచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు సర్వర్ సైడ్లో మీకు ఆల్రెడీ కింద చెప్పాను. సో మీకు నచ్చినటువంటి ఒక కెరీర్ పాత్ తీసుకొని దాంట్లో వెళ్ళిపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకొని బై డిఫాల్ట్ బేసిక్ మీకు టాప్ క్లయింట్ సైడ్ లాంగ్వేజ్, క్లయింట్ సైడ్ ఫ్రేమ్వర్క్స్, మీకు క్లయింట్ సైడ్ ఫ్రేమ్వర్క్లో ఏదన్నా ఒక ఫ్రేమ్వర్క్ మీరు స్కిల్స్ సంపాదించి ఉండాలి ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ద జాబ్. ఓకే, దెన్ సార్ ఐ వాంట్ టు గో ఫర్ ద బోత్ ఫుల్ స్టాక్. కొంతమంది ఉన్నారు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. ఫుల్ స్టాక్ అంటే ఏం లేదండి, మీకు ఇక్కడ సర్వర్ సైడ్ ఉంది కదా, సర్వర్ సైడ్ ఒక 2-3 లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. సర్వర్ సైడ్ ఒక లాంగ్వేజ్ కానీ క్లయింట్ సైడ్ లాంగ్వేజ్ కూడా మీకు తెలిసి ఉంటే వాళ్ళని ఫుల్ స్టాక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా పిహెచ్పి ఉంది, నాకు పిహెచ్పి వచ్చి, కొంతమంది HTML, CSS ఇవన్నీ ఫ్రేమ్వర్క్స్ కూడా వచ్చు అనుకోండి పై దాంట్లో, వీళ్ళని ఫుల్ స్టాక్ అంటారు. వాళ్ళకి డేటాబేస్ కూడా టచ్ ఉంటుంది వాళ్ళకి కంపల్సరీ, వీళ్ళని ఫుల్ స్టాక్ అన్నారు. కొత్తగా మీకు కొన్ని పదాలు మీకు గమనిస్తే మీన్ అని, మెర్న్ అని, MEAN, మీన్ అంటే ఏం లేదు, మీన్ అంటే మాంగోడిబి. మీకు జోన్ డేటాబేస్ కనిపిస్తున్న మాంగోడిబి. ఎక్స్ప్రెస్ అంటే మీకు నథింగ్ బట్ Node.js, యాంగులర్ అనమాట. సో దీన్ని మీన్ అంటారు. ఇంకొకటి వచ్చింది మీకు మెర్న్ అని, మెర్న్ అంటే మీకు చూడండి ఏ ప్లేస్లో జస్ట్ ఆర్ యాడ్ అయింది అంటే యాంగులర్ ప్లేస్లో రియాక్ట్ అయ్యింది, వాళ్ళని మెర్న్ డెవలపర్ అంటారు. అదేదో స్పెషల్ పదం కాదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎవరైనా నోడ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు కంపల్సరీ మ్యాక్సిమం వాళ్ళకి ఏం చేస్తారంటే మాంగోడిబి ఉంటుంది డేటాబేస్. సో వాళ్ళకి ఆటోమేటిక్గా ఎవరైతే నోడ్ చేసే వాళ్ళకి యాంగులర్ తోటి కానీ రియాక్ట్తో కానీ వెళ్తారు ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ కింద, క్లయింట్ సైడ్ ఫ్రేమ్వర్క్స్ కింద. సో ఆ పరంగా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో ఫస్ట్ మీరు ఏ లాంగ్వేజ్కైనా వెళ్ళండి, ఫస్ట్ బేస్ వచ్చేసరికి క్లయింట్ సైడ్ లాంగ్వేజెస్. ఈ క్లయింట్ సైడ్ లాంగ్వేజెస్ను, క్లయింట్ సైడ్ ఫ్రేమ్వర్క్స్ని ఫస్ట్ మీరు క్లయింట్ సైడ్ లాంగ్వేజ్ 3 ఉన్నాయి కదా, ఈ 3 స్కిల్స్ ఫస్ట్ గెయిన్ చేయండి. దాని తర్వాతకి క్లయింట్ సైడ్ ఫ్రేమ్వర్క్స్లో ఒక ఫ్రేమ్వర్క్లో మీరు వర్క్ చేయండి, ఎక్స్పర్టైజ్ కండి, నేర్చుకోండి. ఓకేనా, దెన్ గో ఫర్ ద సర్వర్ సైడ్. ఓకే, ఎందుకంటే ఫస్ట్ మీరు పై నేర్చుకోవడం వల్ల ఫస్ట్ మీ జాబ్ సెక్యూర్ అవుతుంది. దెన్ లెర్న్ ఫర్ దిస్, దెన్ యూ విల్ బికమ్ మోర్ సెక్యూర్ జాబ్. ఓకే, యూ నీడ్ టు గో ఇన్ ద బిగ్గర్ కంపెనీస్. రైట్, నా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ మనం ఇక్కడ మీకు ఇన్న లాంగ్వేజ్లో నేను ఇక్కడ మొబైల్ యాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, ఇప్పుడు మొబైల్ యాప్స్ గురించి చూద్దాం. చూడండి, సో ఇప్పుడు మీకు అందరికీ తెలుసు కంప్యూటర్స్ కంటే ఎక్కువైనాయి మొబైల్స్. ప్రతి ఒక్కరి చేతిలో కంప్యూటర్ ఉన్నా లేకున్నా మొబైల్స్ ఉన్నాయి. సో అందువల్ల ఈ మొబైల్ యాప్స్కి చాలా 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 డిమాండ్ పెరిగింది. సో మొబైల్ యాప్స్ వచ్చాక మేజర్గా 2 టైప్స్ ఉంటాయండి, ఒకటి నేటివ్ యాప్స్, ఇంకోటి హైబ్రిడ్ యాప్స్. నేటివ్ యాప్స్ వచ్చాక ఒకటి మనకు మ్యాక్సిమం వాడే డివైజెస్లో ఆండ్రాయిడ్ డివైసెస్, iOS వాటిని యాపిల్ ఫోన్స్ అంటారు కదా అందరూ. సో అంతకుముందు విండోస్ ఫోన్స్కి విండోస్ యాప్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ విండోస్ లేవు కాబట్టి అసలు దాని గురించే లేదు. ఇప్పుడు 2 మ్యాక్సిమం మేజర్ మార్కెట్లో మేజర్ షేర్ వచ్చేసరికల్లా ఆండ్రాయిడ్, మైనర్ షేర్ వచ్చేసరికల్లా iOS అనమాట. సో ఆండ్రాయిడ్ నేర్చుకోవాలి, ఆండ్రాయిడ్ యాప్స్ చేయాలి అని అనుకునే వాళ్ళు మీకు కంపల్సరీ లాంగ్వేజ్లో కానీ మీకు నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ జావా ఆర్ కాట్లైన్. అయితే ఇప్పుడు ఏమైతుంది, అంతకుముందు స్టార్టింగ్లో కాట్లైన్ లేక మేజర్గా అందరూ కూడా జావా మించే ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేయడం మొదలుపెట్టారు. దాని తర్వాతకి కోట్లైన్ ఎప్పుడైతే గూగుల్ అఫీషియల్గా కోట్లైన్ అనే లాంగ్వేజ్కి సపోర్ట్ చేసిందో అప్పటి నుంచి కోట్లైన్ యొక్క డిమాండ్ పెరిగిపోయింది. ఇంకోటి కూడా గమనిస్తే వెన్ కంపేర్ టు జావాతో కంపేర్ చేస్తే కోట్లైన్ కన్సైజ్ లాంగ్వేజ్, అంటే వెరీ స్మాల్ లాంగ్వేజ్. ఈజీగా మీరు సపోజ్ ఒక 5 లైన్ల కోడ్ని ఒక 2 లైన్స్లో రాసేయచ్చు. అంత కోడ్ కన్సైజ్గా ఉంటుంది, ఈజీగా అండర్స్టాండబుల్గా ఉంటుంది. జావాలో చాలా రాయాలి మీరు కోడ్ రాయాలంటే. ఇంకోటి ఈ కోట్లైన్ లాంగ్వేజ్ ఇంకోటి ఏంటంటే కోట్లైన్ మధ్యలో ఎక్కడైనా జావా కోడ్ కూడా పెట్టి, అంటే ఇంటరాపరబుల్ లాంగ్వేజ్ కూడా ఇక్కడ మధ్యలో కావాలంటే ఏదైనా జావా లాంగ్వేజ్ పెట్టి కూడా రాసుకోవచ్చు. కోట్లైన్ పనిచేస్తుంది, అది జావా అలా కాదు. దీంతోపాటు మీకు ఇంకో ఐడియా కూడా తెలిసి ఉండాలి, దాని పేరు ఆండ్రాయిడ్ స్టూడియో. ఆండ్రాయిడ్ యాప్స్ చేయాలనుకునే వాళ్ళకి. సో అదే iOS యాప్స్ చేయాలనుకోండి, వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ కోడ్ దీనికి ఇక్కడ రావాల్సింది స్విఫ్ట్ కోడ్. సో దాంతోపాటు వాళ్ళకు రావాల్సినటువంటి సాఫ్ట్వేర్ ఏంటంటే Xcode. ఇది ఓన్లీ మీకు మ్యాక్ సిస్టమ్స్లో మాత్రమే పనిచేస్తుంది, మనకి విండోస్ సిస్టమ్స్లో పనిచేయదు ఇక్కడ. సో ఆండ్రాయిడ్ అయితే మాత్రం బోత్ మీకు మ్యాక్ సిస్టమ్స్లో పనిచేస్తుంది, మనకి విండోస్ సిస్టమ్స్లో కూడా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు మనం హైబ్రిడ్ యాప్స్కి వస్తాం. ఈ హైబ్రిడ్ యాప్స్, నేటివ్ యాప్స్ స్పెషాలిటీ ఏంటంటే, నేటివ్ యాప్స్ అనేది మీరు పలానా డివైస్ని ముందు ఎన్నుకొని ఆ డివైస్కి తగ్గట్టుగా యాప్ని డెవలప్ చేస్తారు. ఆండ్రాయిడ్ యాప్ చేసినటువంటి యాప్ iOS డివైస్లో పనిచేయదు అనమాట. సో ఇంకోటి
హైబ్రిడ్ యాప్స్ కన్నా నేటివ్ యాప్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఎందుకంటే వాటికి ప్యూర్లీ రిసోర్సెస్ని దాన్నే వాడుకొని మనం చేస్తున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హైబ్రిడ్ యాప్స్ వచ్చేసరికల్లా ఈ హైబ్రిడ్ యాప్స్లో కూడా ఇప్పుడు మేజర్గా ఉన్నాయి. మేజర్ పాపులర్ యాప్స్ దేంట్లో చేస్తున్నారంటే మూడిట్లో చేస్తున్నారు. ఒకటి ఫ్లటర్, ఇంకోటి రియాక్ట్ నేటివ్, మూడోది అయానిక్. ఫ్లటర్ వచ్చాక మీరు ఫ్లటర్లో మీరు ఈ మరి హైబ్రిడ్ యాప్స్లో స్పెషాలిటీ ఏంటంటే వీటితో కంపేర్ చేస్తే, ఇది నేటివ్ యాప్స్తో కంపేర్ చేస్తే లిటిల్ స్లో బేస్డ్ అపాన్ ద డిఫరెన్సెస్ అండి. ఇక్కడ ఫ్లటర్ యాప్స్ అనుకోండి చాలా ఫాస్ట్గా ఉంటుంది, రియాక్ట్ యాప్స్ కొంచెం పర్వాలేదు, ఆయనకంటే ఇంకా స్లో ఉంటుంది. సో స్పీడ్ కంపేర్ చేస్తే కూడా హైబ్రిడ్ యాప్స్. కానీ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ పర్సన్, ఎవ్రీ కంపెనీ ఏదైనా ఒక క్లయింట్ వచ్చాడండి నాకు ఒక యాప్ కావాలని, ప్రతి ఒక్క ఆండ్రాయిడ్కి ఒక సపరేట్గా, ఐఓఎస్ సపరేట్గా, అంటే ఎన్ని రకాల డెవలపర్స్ కావాలి. సో అటువంటి డెవలపర్స్ అన్నింటినీ మనం మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం. సో అది పెద్ద కంపెనీస్ అయితే మేనేజ్ చేస్తాయి, చిన్న వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఇంకోటి వాళ్ళ ప్రోడక్ట్ని మార్కెట్లో టెస్ట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఈ ఫ్లటర్ యాప్స్ కానీ, రియాక్ట్ నేటివ్ యాప్స్ కానీ, అయానిక్ యాప్స్ జోలికి వెళ్తారు. సో ఈ ఫ్లటర్ యాప్స్, రియాక్ట్ యాప్స్, అయానిక్ యాప్స్లో మేజర్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఒక కోడ్ రాస్తే అది దాంట్లో వచ్చి మీరు ఆండ్రాయిడ్ యాప్స్ తయారు చేయొచ్చు, ఐఓఎస్ యాప్ తయారవుతుంది ఒకటే కోడ్ నుంచి. మళ్ళీ సపరేట్గా కోడ్ రాయరు, అదొక ప్లస్ ఉంటుంది వీటిలో. సో ఇక్కడ ఫ్లటర్ యాప్స్ వచ్చేసరికి మీకు ఫ్లటర్ యాప్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటే మీరు డాట్ లాంగ్వేజ్ మీకు నేర్చుకోవాలి. రైట్, మీకు ఎవరికైనా డాట్ గురించి నేర్చుకోవాలి, ఫ్లటర్ గురించి నేర్చుకోవాలి, మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. రైట్, ఎవరికైనా కావాలనుకుంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. రైట్, రెండో రకం వచ్చాక రియాక్ట్ నేటివ్ యాప్స్. ఇక్కడ చూడండి, మీరు ఫ్లటర్ నేర్చుకుంటే 2 చాలు మీకు. అదే రియాక్ట్ నేటివ్ నేర్చుకోవాలంటే చూడండి, HTML తెలవాలి, మీకు CSS తెలవాలి, జావా స్క్రిప్ట్ తెలవాలి, రియాక్ట్ JS తెలవాలి, దాని తర్వాతకి రియాక్ట్ నేటివ్ తెలవాలి మీకు. అప్పుడు మాత్రమే రియాక్ట్ నేటివ్ యాప్ చేయగలరు. అదే మీరు అయానిక్ వచ్చేసరికల్లా HTML, CSS తెలవాలి, జావా స్క్రిప్ట్ తెలవాలి, యాంగులర్ తెలవాలి, దాని తర్వాతకి అయానిక్ తెలవాలి. అయితే ఇప్పుడు అయానిక్ వాళ్ళు కూడా ఏం చేశారంటే కొంచెం అప్గ్రేడ్ అయ్యారు. యాంగులరే కాదు, రియాక్ట్ను వాడుకొని కూడా అయానిక్ యాప్స్ డెవలప్ చేసేటట్టు కూడా వాళ్ళు బిల్డ్ చేస్తారు. కానీ వాళ్ళు ఫస్ట్ బేసిక్గా సపోర్ట్ చేసింది ఏంటంటే యాంగులర్కి. దాని తర్వాతకి ఇప్పుడు కొంతమంది రియాక్ట్కి ఎక్కువ ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు రియాక్ట్ కూడా సపోర్ట్ ఇవ్వటం మొదలుపెట్టారు. అంటే మీరు రియాక్ట్తో కూడా అయానిక్ యాప్స్ చేయవచ్చు. సో ఒకవేళ మీరు మొబైల్ యాప్స్ని ఒక కెరీర్గా పొందుదాం అనుకునే వాళ్ళకి ఇవి కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ కంపల్సరీ, మీరు దీనికి ఆప్షన్ లేదనమాట. అయితే ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది దీంట్లో, మొబైల్ యాప్స్ నేర్చుకునే వాళ్ళకి, వీళ్ళకి డేటాబేస్తో సంబంధం లేదు. మీకు ఇంతకు ముందు చెప్పాను, అంతకుముందు మీకు ఒకసారి చూడండి, ఒకసారి ఈ సర్వర్ సైడ్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా, వీటితో కూడా మనకి సంబంధం లేదనమాట. జస్ట్ ఓన్లీ మనం ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకుంటే చాలు. క్లియరా? ఎందుకంటే ఆ సర్వర్ ఎవరో బ్యాక్ ఎండ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏపీఎస్ ఇస్తారు, మీరు వాడుకోవాలి అంతే. జస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఓన్లీ ఫ్రంట్ ఎండ్, అంటే ఈ ఫ్లటర్ యాప్స్ మీదనే. డేటాబేస్ ఏం జరుగుతుంది, ఎలా క్వెరీ రాస్తున్నారు, అవన్నీ మనకు అవసరమే లేదనమాట. సో అంత ప్లస్ ఉంటుంది. ఇంకోటి, రేపు మ్యాక్సిమం మొబైల్ డివైస్ మన అందరికీ తెలుసు పెరుగుతుంటే కానీ తగ్గవు. సో ఆటోమేటిక్గా వీటి డిమాండ్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఓకేనా? అందువల్ల ఇప్పుడు చూడండి, ఫ్లటర్ యాప్ అనేది ఎంత సొఫిస్టికేటెడ్గా డెవలప్మెంట్ చేస్తున్నారంటే చాలా ఫాస్ట్గా డెవలప్ చేయొచ్చు వెన్ కంపేర్ టు రియాక్ట్ నేటివ్ యాప్, అయానిక్ యాప్ అనమాట. సో అందువల్ల మ్యాక్సిమం ఇప్పుడు అందరు బాగా ఫ్లటర్ యాప్స్ వీటి మీద బాగా నేర్చుకుంటున్నారు. అలా నేటివ్ యాప్స్కి డెవలప్మెంట్ తగ్గిందని కాదు, అంటే హై ఎండ్ క్లయింట్స్ అందరూ కూడా నేటివ్కి వెళ్తారు. ఓకేనా? సో ఈక్వల్లీ డిమాండ్ ఉంది. కానీ వెన్ కంపేర్ టు నేటివ్ యాప్స్ చూస్తే హైబ్రిడ్ యాప్స్ చేసే వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంది. ఓకే, అదనమాట ఈ మొబైల్స్ యాప్స్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి. నెక్స్ట్, మరి బాగానే ఉంది, మరి ఎట్లా మనం మొదలు పెట్టాలి ఒక సాఫ్ట్వేర్ కెరీర్లోకి వెళ్ళాలంటే దాని గురించి చూద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ అంతమంది కంపెనీస్ అనుకున్నాం కదా, అసలు ఏ కంపెనీకి మీరు ఎలా మైండ్ సెట్ ఎలా ఉందని ఫస్ట్ ఎంచుకోండి. మీరు ఏ కంపెనీకి వెళ్దాం అనుకుంటున్నారు, ఎటువంటి టైప్ ఆఫ్ కంపెనీ, బిగ్గర్ కంపెనీ, మిడిల్ లెవెల్ కంపెనీ, స్మాల్ కంపెనీ, ఎటు వెళ్దాం అనుకుంటున్నారు ఫస్ట్ ఫోకస్ పెట్టుకోండి. దాన్ని బట్టి, అంటే దీన్ని ఏమంటారంటే ఇండైరెక్ట్గా రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. అంటే మీ టార్గెట్కి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకుంటున్నారు, మీకు తగ్గట్టుగా మీకు కంపెనీ ఈ టార్గెట్కి తగ్గట్టుగా మిమ్మల్ని మోల్డ్ చేసుకున్నారు. అప్పుడు మీకు అనుకున్న శాలరీ ఫామ్ అవుతుంది అనమాట, వస్తుంది. సో దీంట్లో ఫస్ట్ మీరు కంపెనీని సెలెక్ట్ చేస్తారు. సో ఐ వాంట్ గో టు ద బిగ్గర్ కంపెనీస్. గుర్తుపెట్టుకోండి, మీరు ఇఫ్ యూ వాంట్ బిగ్గర్ కంపెనీ, మీరు బిగ్గర్ని అచీవ్ టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా ఒకవేళ బిగ్గర్ మిస్ అయినా మీడియం ఉంటుంది. అదే మీరు మీడియం లెవెల్ పెట్టుకుంటే ఇంకా కిందకి వెళ్ళిపోతారు. సో ఆల్వేస్ గో ఫర్ ఫోకస్ ఇన్ ఏ బిగ్గర్ కంపెనీస్ పర్స్పెక్టివ్. ఓకే, టార్గెట్ అది పెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వన్,
సెలెక్ట్ వన్ టెక్ స్టాక్. మీకు టెక్ స్టాక్ అంటే మీరు ఇప్పుడు మనం చూపించినటువంటి వాటిలో మీకు నచ్చిన ఒక టెక్ స్టాక్ ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ టెక్ స్టాక్లు డిఫరెంట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ విల్ గో ఫర్ టాప్ క్లయింట్ సైడ్ వన్, ఈ మొత్తం ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటాను. సో ఒక టెక్ స్టాక్ మీద సార్, అది కాదు నేను సర్వర్ సైడ్ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేసుకుంటాను, అది కాదు నేను మొబైల్ యాప్స్ మీద ఫోకస్ చేస్తాను, ఈ మొబైల్ యాప్స్లో ఆండ్రాయిడ్ మీద ఫోకస్ చేస్తాను, లేదా ఫ్లటర్ యాప్స్ మీద అలా ఒక టెక్ స్టాక్ మీద ఫోకస్ చేయండి. ఒక టెక్ స్టాక్ అంటే ఆ ఫ్లటర్ యాప్ అనుకోండి, ఫ్లటర్ యాప్లో మీరు ఫోకస్ చేయాల్సిన డాట్ ఫ్లటర్ అంతే. రియాక్ట్ నేటివ్ యాప్స్ అనుకోండి, HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, రియాక్ట్ నేటివ్, వీటి మీద ఫోకస్ చేయాలి. దీన్ని టెక్ స్టాక్ అంటారు అనమాట. రైట్. సో అలా ఒక టెక్ స్టాక్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఏమైనా లెర్నింగ్ రిసోర్సెస్, మీకు ఎక్కడ రిసోర్సెస్ మంచిగా ఉన్న రిసోర్సెస్ ఉన్నాయో లేదో చూసుకోండి. దాంట్లో బేసిక్స్ నేర్చుకోండి. ఓకే, జస్ట్ బేసిక్స్, యూ డోంట్ నీడ్ టు గో ఇన్ డెప్త్. దాని తర్వాతకి కంపల్సరీ మీరు ఫైండ్ ఎ మెంటర్ అండ్ గో విత్ హిమ్. ఒక మెంటర్ని సెలెక్ట్ చేసుకోండి హూ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్ అండ్ ట్రైనింగ్. ఎవరైతే ఆ ట్రైనర్ ఉన్నారో ఆయన మీకోసం ఒక టైం స్పెండ్ చేయగల పర్సన్ అయి ఉండాలి. జస్ట్ ఏదో చెప్పి ఊరకటం, ఏదో 4-5 క్లాసులు అవగొట్టి క్లోజ్ చేసాం అట్లా కాదు. మెంటర్షిప్ ఈజ్ డిఫరెంట్, ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్. ట్రైనింగ్ అంటే చెప్పామా, కంప్లీట్ చేసామా, మీరు ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్తే ఏం చేస్తారు, చెప్తారు, పంపించి వెళ్ళగొడతారు. అలా కాదు, దాని తర్వాత ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు చెప్తారు? సో కంపల్సరీ ఒక మెంటర్ ఉండాలి. సార్ కొంతమంది అంటారు మెంటర్ ఏంది, ట్రైనింగ్ పోతాం కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు మెంటర్ ఉంటే ఇంపార్టెన్స్ మీకు ఏమవుతుందంటే మీ టైం అంతా కూడా సేవ్ అవుతుంది. ఒక చిన్న కోడు ఎర్రర్ మీకు ఒక రోజంతా పడుతుంది. అదే ఆ చిన్న కోడు దాని యొక్క ఇన్డెప్త్ నాలెడ్జ్ ఆ మెంటర్ విత్ ఇన్ 5 minutes ఇవ్వగలడు. ఎందువల్ల? ఆ పర్సన్ ఎవరైతే మెంటర్ ఉన్నాడో ఆల్రెడీ తను ఎక్స్పీరియన్స్ అయ్యాడు కాబట్టి మీరు ఈజీగా చెప్పగలరు. కొంతమంది అనొచ్చు సార్ మేము కూడా ఎక్స్పీరియన్స్ కావాలి కదా. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్స్ మీరు పొందితేనే ముందుకెళ్ళాలి అనుకుంటే మీరు ఇప్పుడు ఏ లెవెల్కి రీచ్ అయ్యారో ఆ లెవెల్కి మాత్రమే మీరు రీచ్ అవుతారనమాట. ఓకే, అంత ఈజీ కాదు, గుర్తుపెట్టుకోండి. సో కంపల్సరీ మెంటర్ని ఎన్నుకోండి, గో విత్ హిమ్. మంచి నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్ట్ అన్నీ తీసుకోండి. దానివల్ల మీరు మీ ఫ్రెండ్స్ మిగతా వాళ్ళకన్నా చాలా ఫాస్ట్ గ్రో అవుతారు. సో ఫైండ్ ఏ నైస్ మెంటర్ హూ విల్ గో విత్ యూ. మీతో కలిసిపోయి ఒక మెంటర్ని తీసుకుని వెళ్ళండి. గో డూ ఏ నైట్ డే అండ్ నైట్ ఫర్ ఫస్ట్ శాంపిల్ ప్రాజెక్ట్ ఉంటుంది మీరు తీసుకున్న టెక్స్టైల్లో, దానికోసం మీరు డే అండ్ నైట్ వర్క్ చేయండి. ఎందుకంటే ఆ ఫస్ట్ శాంపిల్ ప్రాజెక్టే మీకు కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. అందువల్ల డే అండ్ నైట్ కూర్చొని ఆ ఫస్ట్ శాంపిల్ ప్రాజెక్ట్ ఉంది కదా దాన్ని వరకు క్లోజ్ చేసేంత వరకు మీరు టెక్స్టాక్ను వదలద్దు. దాని తర్వాత మీ మెంటర్ హెల్ప్ తీసుకొని రెజ్యూమ్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. అప్లై ఫర్ ద జాబ్. ఇన్ ద జాబ్ ఆల్సో విత్ ద హెల్ప్ ఆఫ్ మెంటర్. జాబ్ చేసేటప్పుడు మీరు మెంటర్ సహాయం తీసుకోండి. ఎందువల్ల అంటే అక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా టాస్కులు తీసుకోవాలి, ఎలా ఒప్పుకోవాలి, సో అటువంటి అన్నీ కూడా మీకు మెంటర్ మాత్రమే గైడ్ చేయగలరు. కొంతమంది అంటారు మాకు చిన్నప్పటి నుంచి అన్నీ తెలుసు కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ ఓన్ ఎక్స్పీరియన్స్ అని అనుకున్నారనుకోండి ఆ దెబ్బలన్నింటిని కూడా మీరే తట్టుకోవాలి. అదే అవతల ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆల్రెడీ తన దెబ్బలు తినున్నాడు కదా. సో ఆ తినున్నాడు కాబట్టి మీకు అవి చెప్పగానే ఆ దెబ్బలు కొత్త వాటిని మీరు ఇంకా హయ్యర్ వాటిని మీరు ఛాలెంజెస్ వాటికి మీరు సొల్యూషన్ చేసే విధంగా ఉంటే బాగుంటుంది. ఇంకా వాళ్ళు ఆల్రెడీ సాల్వ్ చేసిన వాటిని మీరు సాల్వ్ చేస్తే ఉపయోగం ఏంటి? సో అందువల్ల యూ మస్ట్ హ్యావ్ ఎ మెంటర్. మెంటర్ ఈజ్ నాట్ ఏ ట్రైనర్. మెంటర్ ఈజ్ డిఫరెంట్, ట్రైనర్ ఈజ్ డిఫరెంట్. గుర్తుపెట్టుకోండి. రైట్. మరి ఈ ఛానల్ మీకు ఎలా సపోర్ట్ చేస్తుందో మీకు చెప్తున్నాను. ఇక్కడ బేసిక్ లెవెల్ నుంచి ప్రొఫెషనల్ లెవెల్ దాకా మీకు దీంట్లో దీంట్లో వీడియోస్ ఉంటాయి. ఇంకోటి ఎవరైనా నాకు సార్ మాకు మెంటర్ లెవెల్ సపోర్ట్ కావాలంటే కూడా మీకు ఇక్కడ హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ ఇస్తాం. ట్రైనింగ్ ఒకటే కాదు, హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ కూడా ఇస్తాం. మీకు గిట్ శాంపిల్ కోడ్ ఉంటుంది. దీనివల్ల మీకు 2 ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ఇట్ సేవ్స్ యువర్ టైం. మీ టైం చాలా చాలా సేవ్ అయిపోతుంది. 2, యూ కెన్ గ్రో ఇన్ యువర్ కెరియర్ ఫాస్టర్ దాన్ అదర్స్. మిగతా వాళ్ళకంటే చాలా ఫాస్ట్గా మీరు గ్రో అవుతారు. చాలా అంటే చాలా ఫాస్ట్గా. ఒకటి గుర్తుపెట్టి, కెరీర్లో గ్రో కావటం అంటే జస్ట్ ఏదో లెవెల్స్ పెరగటం కాదు. మీ శాలరీ పరంగా పెరుగుతుంది, మీ ఫ్యామిలీ పరంగా రిలేషన్షిప్స్ పెరుగుతాయి. ఓకే, నెక్స్ట్ మీరు అనుకునే గోల్స్ని కూడా ఈజీగా సాధించగలరు. సో అటువంటి వాటన్నిటిని కూడా మీరు మెంటర్ సపోర్ట్తో ఉన్నంత ఈజీగా మీరు జనరల్గా సాధించాలంటే చాలా ఏళ్ళు పడుతుంది.
సో అందువల్ల నేను అంటున్నాను, యూ మస్ట్ హ్యావ్ మెంటర్. ఓకేనా? సో మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటారు. ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే, మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్స్ చేయండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. రైట్? నెక్స్ట్, సో మీకు ఎవరికైనా పర్సనల్ ట్రైనింగ్ కానీ మెంటరింగ్ కానీ కావాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు గంట సింబల్ నొక్కండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, లైక్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ టెక్ తెలుగు.